భయపడ్డాను అనుకున్నావా? రావటమే చాలా లేటుగా వచ్చావు, పైగా ఏదో సరసాలు ఒకటి. అరే ఎంతైనా మనం చిన్ననాటి స్నేహితులం కదా. ముందు నువ్వు నోరు మూయి. ఇలాంటి పిల్ల చేష్టలని నాకు నచ్చావు. నీకు తెలుసు కదా. సరే ఏంటి విషయం చెప్పు. నిలబడే కాల్ పీకుతున్నాయి. అందుకే చెప్తున్నాను, అక్కడ కాంప్లెక్స్ ఉంది, అందులో ఒక కేఫే ఉంది, దాంట్లో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అవునా? కూర్చొని ఏం చేద్దాం? తాగొచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అమ్మాయిలకు బీటేసుకోవచ్చు. నో బాస్, బయట ఫుడ్లు తినడం మానేశాను. 10 రోజుల క్రితమే కదా ఆసుపత్రి నుంచి వచ్చాను. నీకు తెలుసు కదా. తెలుసు. అవునా రే, నువ్వు ఆసుపత్రికి వెళ్ళక ముందు కూడా ఇంట్లోనే భోంచేసేవాడివి కదా. మరి నీకు అప్పుడు ఫుడ్ పాయిజన్ ఎలా అయిందిరా? నువ్వు మళ్ళీ ఆ విషయం. కిరణ్, ఏమైందిరా? కిరణ్, ఏమైందిరా? కిరణ్, కిరణ్, కిరణ్. ఓకే అయిపోయింది. డాక్టర్, ఏమైంది సార్ వీడికి? చెప్పండి సార్. ఇతనికి ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్? అవునండి. కానీ డాక్టర్, ఇతను మొన్నటి వరకు హాస్పిటల్లోనే ఉన్నాడు, అప్పుడు కూడా ఇదే సేమ్ ప్రాబ్లం డాక్టర్. చూడండి, బయట తిండి తినే వాళ్ళకి ఇవాళ రేపు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇతను బయట ఫుడ్ ముట్టుకోడు. దాందేముంది, ఇంట్లో ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా వస్తుంది. సార్ 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 ఏంటయ్యా? కట్ చెప్పండి సార్, కట్ చెప్పండి. కట్ ఇట్. ఓకే, నేను వస్తున్నాను. అయిపోయిందా? వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి. దాంతో అమ్మాయి ఫ్రేమ్లోకి వస్తుంది. అప్పుడు టాప్ యాంగిల్లో తీసుకుని కొద్దిగా డిమ్ చేస్తూ ఇలా 40 లెన్స్ యూజ్ చేస్తూ అలా జిప్పు అమ్మాయి కాళ్ళ మధ్యలో నుండి వెళుతూ జూమ్ చేస్తే ఏంటి సార్, మనం నెక్స్ట్ సీన్ చేయాలి సార్. వేరే సీన్ కాదు, ఇప్పుడు ఏదైతే షూట్ చేసామో అదే సీన్ మళ్ళీ చేస్తున్నాం. వెళ్ళి చెప్పు. ఏంటి, మళ్ళీ రీషూట్ చేయాలా? మళ్ళీ చెయ్యాలి సార్. మన దగ్గర గంట మాత్రమే టైం ఉంది, ఆ తర్వాత మేడం గారు వెళ్ళిపోతారు. నేనెవరు సార్? అది మీరు డైరెక్టర్. ఏంటి? సారీ సార్, యు ఆర్ బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్. ఐ యామ్ ద బెస్ట్ డైరెక్టర్. వెళ్ళి చెప్పు, త్వరగా చెప్పు. ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మొత్తం రీషూట్ చేస్తున్నారా? ఇంతకు ముందు బాగా రాలేదా? ఈ ప్రొడ్యూసర్ కి దిల్ రాజు గారి లాగా దిల్ ఎక్కువగా కానీ ఉంది. మేడం, సార్ చెప్పారు, నన్నేం చేయమంటారు? మీ డైరెక్టర్ కి కొంచెం మెంటల్ ఎక్కువ అనుకుంటా. తీసిన షాట్ ని మళ్ళీ తీస్తూ ఉంటాడు. చూడండి, అతనికి బాగున్నా బాగోలేకపోయినా నేను ప్యాకప్ టైం వరకే ఉంటాను. అంతకు మించి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా నేను ఉండను. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు, మీరా లేక నేనా? మీరే. కానీ అర్ధరాత్రి వరకు షూటింగ్ చేస్తానంటే ఎలా? ఖచ్చితంగా ఉండి తీరాలి, లేదంటే నువ్వు శాశ్వతంగా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూద్దాం, ఇండస్ట్రీ నుంచి నన్ను ఎవరు బయటకు గెంటేస్తారో. మీకు టైం సెన్స్ లేదు, స్క్రిప్ట్ మీద అవగాహన అంతకన్నా లేదు. మీరు పెద్ద క్రియేటివ్ డైరెక్టర్ లాగా అది ఇదని పెద్ద ఫోర్స్ కొడుతూ ఉంటారు. నేనైతే వెళ్ళిపోతున్నా, మీరేం చేస్తారో చేసుకోండి. ప్యాకప్. మేడం, మేడం, ఏమైంది మేడం? అరే, ఎవరైనా డాక్టర్ని పిలవండి. మేడం, శ్యామలి గారు. మేడం, అరే త్వరగా ఎవరైనా పిలవండి డాక్టర్ని. పిలవండి మేడం. నువ్వు ఈ శాంపిల్స్ అన్ని కరెక్ట్ గా చెక్ చేసావు కదా? చేశాను మేడం. ఈ మొదటి శాంపిల్ మారిస్ చైనాది, ఇక ఈ రెండవది ఫ్రెంచ్ అమ్మాయిది. ఈ తర్వాత శాంపిల్ వచ్చేసి అశోక్ శర్మ గారిది. ఈయన డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయారు. ఈ 4వ శాంపిల్ వచ్చి మాచినేని కుమారి గారిది. ఇతన్ని వాళ్ళ అత్తగారింటి వాళ్లే ఊరేసి చంపేశారు. చివరి శాంపిల్ వచ్చేసరికి మీ దగ్గరే ఉంది మేడం, అది శ్యామిలి అనే హీరోయిన్ది. నా దగ్గర అయితే శ్యామిలి అనే హీరోయిన్ శాంపిల్సే ఉన్నాయి కదా? అవును మేడం, అది హీరోయిన్ గారి శాంపిలే. లేదు, ఒక్కోసారి లేబుల్ వేయడంలో పొరపాటు జరుగుతుంది. ఒకరి శాంపిల్ వేరొకరి పేరు మీద వెళ్ళిపోతుంది. అది కాక ఇందులో ఏమీ లేదు. అసలు అర్థం కావడం లేదు. ఏసీపీ ప్రద్యుమన్ గారు వస్తానన్నారు కదా? హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? ఎలా ఉంది వాతావరణం? ల్యాబ్ అంతా ఎండగా ఉందా లేక వర్షం వచ్చేలా ఉందా? ఇంతవరకు సార్ చల్లగానే ఉంది. అంటే బాలేదన్నమాట. బాలేదని కాదు, కానీ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నేనైతే శ్యామిలి కనోరియా కడుపులోంచి శాంపిల్స్ తీశాను, వాటికి బ్లడ్ టెస్ట్ కూడా చేశాను, కానీ ఏం ఆధారం దొరకలేదు సార్. అంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో తెలియదంటావు? లేదు సార్,
నేను 10 టైమ్స్ చెక్ చేసి చూశాను, కానీ ప్రతిసారి అదే నెగిటివ్ రిపోర్ట్. మరి నేనేం చేయను? కూర్చొని భజన చేయనా? చెప్పు. ఇక్కడ పాడితే బాగో సార్, ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ కదా. ఇది ల్యాబ్ అన్న సంగతి నాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం చెప్తుంటాను. నీకంటే ముందుగా పనిచేసిన డాక్టర్ చిన్న చిన్న విషయాల్ని పట్టుకొని నా బుర్ర పగిలిపోయేలా చేసేది. ఇప్పుడు చనిపోయిన ఈ హీరోయిన్ ఉందే, తనకు విషమిచ్చి చంపారన్న సంగతి ఓ గాడిదని అడిగినా చెప్తుంది. అర్థమైందా? కానీ సార్, టెస్టింగ్ అప్పుడు అలాంటిదేం లేదు. మరి తను ఎలా చనిపోయింది? హ్యామరేజా? లేదు సార్. కిడ్నీ ఫెయిల్యూరా? లేదు సార్. అపెండిసైటిస్? లేదు సార్. హార్ట్ ఫెయిల్ అయిందా? బహుశా అదే అనుకున్నాను, కానీ పోస్ట్ మార్టంలో హార్ట్ కూడా బాగానే ఉందని తెలిసింది. తన బాడీ, పెదాలు, కళ్ళు అన్నీ నీలంగా మారిపోయాయి. తనకు ఎవరో విషమిచ్చి చంపారు. నువ్వేమో ఏది లేదంటున్నావు. సార్, వేరే ఏ కారణం చేతైనా అలా మారుండొచ్చు కదా. ఏంటి? ఏమై ఉంటుంది? అదే తెలియడం లేదు కదా సార్. ఓరి భగవంతుడా, ఓరి భగవంతుడా, నన్ను ఏసీపీని ఎందుకు చేశావు? ఒకవేళ ఏసీపీని చేసిన ఈ నిన్ను చూస్తుంటే రాత్రి పగలు తేడా లేకుండా ఈ పాయిజన్ గురించి ఆలోచించేటట్టున్నావు. చూడు రాజ్, పాయిజన్స్ మీద ప్రయోగాలు చేయటమే నా పని. చాలా ప్రమాదకరమైన పనే. అలా అని నేనంత ప్రమాదకరం కాదులే. ఏమో ఎవరికి తెలుసు. ఈ రోజుల్లో అమ్మాయిలు గులాబీలా కాదు, గుండె సుద్దల్లా ఉన్నారు. ఏమైంది? ఓ గాడ్, మై హస్బెండ్ ఏంటి ఇక్కడికి ఎలా వచ్చాడు? దాక్కునేందుకు కూడా చోట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం? అరే సుప్రియా, హాయ్. హాయ్ కిరణ్. హాయ్. హాయ్ కిరణ్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ రాజ్. హాయ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, నేను బాత్రూమ్కి వెళ్ళాలి. వెళ్తాను. ఇటు కాదు, ఇటు. ఓకే. ఈ జోకర్ మీ ఆఫీస్లో పనిచేస్తాడా? కిరణ్, జోకర్ అని మాత్రం అనుకు, అతను మా ల్యాబ్లో సైంటిస్ట్. వీడా సైంటిస్టా? సరే కిరణ్, నాకు లేట్ అవుతోంది, నేను వెళ్తున్నా. కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళొచ్చుగా. ఇప్పుడే తాగాం మేము, మీరు తాగండి. ఓకే, సరే, నీ ఇష్టం. బాయ్. బాయ్. అసలు ఆ హీరోయిన్ని హత్య చేసింది ఎవరో నాకు క్లియర్గా తెలుసు, కానీ ఏం చేయలేకపోతున్నావు. మన కళ్ళ ముందే అతను పారిపోయాడు. ఏం చేయలేక చేతులు ముడుచుకున్నావు. ఎందుకు సార్? ఎందుకంటే తమరు ఇది హత్య కాదని చెప్పారు, న్యాచురల్ డెత్ అని చెప్పారు కదా. అది సార్, పొరపాటు జరిగింది. తర్వాత మళ్ళీ టెస్ట్ చేశాను. సెకండ్ పోస్ట్ మార్టంలో తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయికి నిజంగానే విషం ఇచ్చి చంపారని. అవునా? రాత్రికి రాత్రే ఈ చమత్కారం ఎలా జరిగిందబ్బా? జరిగిందేదో జరిగింది. ప్లీజ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నో, ఈ విషయాన్ని అంత సిల్లీగా వదిలిపెట్టను. నీ మూలంగా నా పరువు పోయింది తెలుసా? ఈ చనిపోయిన హీరోయిన్ హెయిర్ డ్రెస్సర్ని మేము అరెస్ట్ చేశాం. తనే ఈ హీరోయిన్కి విషమిచ్చి చంపేసింది, కానీ మేము తనని ఏమీ చేయకుండా వదిలిపెట్టేశాం. ఎందుకు? ఎందుకంటే మన దగ్గర ఏ సాక్ష్యం లేదు కాబట్టి. ఒకే ఒక్క సోర్సు మనకుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్. దాన్ని నువ్వు సర్వనాశనం చేశావు. అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది? తను పొరపాటుగా వేరే 7 శాంపిల్స్ నాకు తెచ్చిచ్చింది. అలా ఆ శాంపిల్ మిక్స్ అయిపోయింది. ఐఎమ్ సారీ సార్. సర్లే, ఇట్స్ ఆల్ రైట్ నౌ. సార్, మనం తనని మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు కదా? ఎలా? బాడీలో విషం ఉందని కోర్టులో ధృవీకరిద్దాం. అవునా? ముందు లేని విషయం ఇప్పుడెలా వచ్చింది అని మనల్ని వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? శాంపిల్స్ మారాయి అని చెప్తావా? అప్పుడు మన పరువు కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది. కానీ సార్, కానీ మనం చెప్పకపోతే ఆ హంతకురాలు తప్పించుకుంటుంది కదా. అందుకే నేను ఆ రోజు నెత్తి నోరు కొట్టుకున్నా, జాగ్రత్తగా పనిచేయండి అని. ఈ కేసు ఓ హత్యకు సంబంధించింది. ఓ అమ్మాయి చేసింది, ఏ ఆధారం లేకుండా. ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే హత్య చేసిన ఆ అమ్మాయికి ఏమీ కాదు, కానీ మనందరం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మనీషా, ఈ విషయం నీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను.
నాకు ఆలోచించి పిచ్చిలేస్తుంది. కానీ రాహుల్, నువ్వు ఏదైనా సరే మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి కదా. చూడు మనిషా నేను ఆలోచించే నీతో చెప్తున్నాను. చూడు రాహుల్, నువ్వు నేరం మోపే అమ్మాయి నీ ప్రాణ స్నేహితుడి భార్య. అర్థమైందా? నీ ప్రాణ స్నేహితుడి భార్య. తెలుసు, స్నేహితుడి భార్య. ఓకే మనిషా, కానీ జరిగేది చూస్తూ వాడి స్నేహితుడినై నేను ఉండలేను కదా. మనీషా, ప్రాబ్లం ఏంటి? సార్, ఇతని పేరు రాహుల్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో. తను ఎందుకో ఇవాళ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. సార్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్. మీ కష్టాలకు మేమేం చేయగలం? సార్ నేను మీ సహాయం కోసం వచ్చాను. సార్, తన స్నేహితుడి భార్య తన స్నేహితుడికి విషం ఇచ్చి చంపాలని చూస్తుందంట. అంటే విషం ఇవ్వబోతుందా లేక ఇచ్చేసిందా? ఇచ్చింది సార్. 2 సార్లు నేనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. 2 సార్లు. మరి డాక్టర్ ఏమన్నారు? సార్, కానీ డాక్టర్లు ఏమీ చెప్పలేమని అన్నారు సార్. కానీ టైం కనుక తీసుకురాకపోతే చనిపోయేవాడని చెప్పారు సార్. సార్, నాకు అనుమానం. అవునా? కానీ ఇలాంటి విషయాల్లో ఎవరికైనా విషం ఇచ్చి చంపితే పట్టుకోలేరంటారా సార్? ఏం చెప్పలేం. 90% కేసెస్లో పట్టుపడతారు. 10% కేసుల్లో అప్పుడప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే తను తప్పించుకోగలడా? లేదు. తలుపు తీయకుండా లోపలేం చేస్తున్నావు? వంట చేస్తున్నాను కదా, అందుకే. అయిపోయిందా? వంట పూర్తయింది. అరే చెప్పడం మర్చిపోయాను, ఈరోజు రాహుల్ వస్తున్నాడు. రాహుల్? రాహుల్ అయితే స్పెషల్ ఐటమ్స్ ఏం చేయాలండి? కమాన్ డార్లింగ్, వాడు మన ఇంట్లో మనిషే కదా, మరి స్పెషల్గా చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదులే, నేను వేరే చేస్తాను. ఇది నీకు ఇష్టమైన వంట కదా, అది ఫ్రిడ్జ్లో పెడతాను, నువ్వు రేపు తిందువు గాని. అయినా ఈ రాహుల్ ఏంటి ఉన్నపడంగా? వాడు తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తున్నాడు మనకు పరిచయం చేయడానికి. గర్ల్ ఫ్రెండా? ఎంత నవ్విస్తున్నారు మీరు. నవ్వి నవ్వి నా పొట్ట చెక్కలవుతుంది. కాలేజీలో వీడి జోక్స్ కే చాలా ఫేమస్ అయ్యాడు. ఆ అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు. ఆహా, కాలేజ్లో వేసేవాడేమో అటువంటి జోకులన్నీ. ఇంట్లో అలాంటివి ఎప్పుడూ వేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. నేను వస్తాను, పదండి. పర్వాలేదు, నేను వెళ్తాను. సెకండ్ రూమ్ లెఫ్ట్ నుండి. థ్యాంక్ యూ. ఎక్కడ కలిసింది తను? ఎలా పరిచయం అయింది? పార్టీలో ఒక ఫ్రెండ్ పరిచయం చేయించాడు. ఏం చేస్తుంది? మోడల్. మోడల్? ఎక్కడ దొరికింది ఇది? కిచెన్లో సార్, జాగ్రత్తగా దాచింది. ఇప్పుడు వరకైతే నేను కిచెన్లో ఇలాంటి బాటిల్స్ చూడలేదు, కొత్తగా ఉంది, అందుకే తీసుకొచ్చాను సార్. ఇది మనకు హెల్ప్ అవుద్దని నువ్వు అనుకుంటున్నావా? సార్ అయితే, 'అయితే' అవ్వచ్చు, లేకపోతే లేదు. వివేక్. ఎస్ సార్. సార్, అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. 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 సార్, అయితే అవ్వచ్చు
దీని వెంటనే మన ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి. ఓకే ఓకే సార్. సార్ జోక్ చేస్తూ నేను కిరణ్ ప్లేట్లోంచి కొద్దిగా రైస్ తిన్నాను సార్. వాట్? నీకేం కాలేదుగా? సార్ ఏమైనా అయితే నేను మీ ముందు ఇలా ఎందుకుంటాను? అంటే అతని ఫుడ్లో విషం లేదనమాట. విషయం అయితే లేదు కానీ ఆ అన్నం ఉప్పు లేదు పాడు లేదు. బాబోయ్ ఎలా తింటారు ఏంటో. నాకు తెలిసి బీపీ ఉన్న వాళ్ళే ఇలాంటి ఫుడ్ తింటారు. ఫుడ్ ఎలా ఉంటే ఏంటి, అందులో విషం కలపలేదుగా. సార్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి తనంత సాహసం చేయకపోవచ్చు. విషయం ఉంటే పట్టుబడేది కదా. హలో ఏంటి? అలాగా, మళ్ళీ ఫుడ్ పాయిజనా? నేను ఎన్నిసార్లు అతన్ని బయట ఫుడ్ తినద్దని చెప్పినా కూడా అదే పనిగా తింటూనే ఉన్నాడు. లేదు సార్, ఈ మధ్య ప్రతిరోజు ఇంట్లోనే తింటున్నాడు. ఒకవేళ చాటుగా ఏమైనా తింటున్నాడో ఏమో తెలియదు సార్. ఇతను ఖచ్చితంగా ఏదో తినే ఉంటాడు. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతున్నట్లు? అసలు ఏం జరిగిందో అర్థం కావటం లేదు. ఏదో తినుండాలి, లేదంటే... ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. కిరణ్ గురించి కాస్త మీతో మాట్లాడాలి. కిరణ్ గురించా? అసలు ఏమైంది? ఆ సంగతి చెప్పాల్సింది మీరే కదా. అతనికి ఏమైంది? ఫుడ్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్ మాత్రమేనా? ఇంకేమీ లేదా? ఇంకేం లేదా అంటే మీ ఉద్దేశం? మా ఉద్దేశం ఏంటంటే డాక్టర్ గారు అతనికి విషం ఇస్తున్నారేమో అని. పాయిజన్? దానికంతలా ఆశ్చర్యపోతారేంటంటే రిపోర్ట్స్ ఇవ్వండి. ఈసారి ఏ తప్పు జరగదనుకుంటున్నా. లేదు సార్, ఇది రంగు మారిందంటే ఖచ్చితంగా తన కడుపులో విషం ఉన్నట్టే. ఒకవేళ రంగు మారుకుంటే అంటే విషం లేనట్టే. సింపుల్. రంగు మారితే చాలు, ఓ పని అయిపోద్ది. ప్రతిరోజు ఇదే మాట వింటున్నాను నేను. ఉన్నది లేదు, లేనిది ఉంది, ఉన్నది లేదు, లేనిది ఉంది, ఈ పాయిజన్ ఆ పాయిజన్. తర్వాత ఎక్కడా ఉండదు సార్, పాయిజన్ గాల్లో ఉందని తేలిపోద్ది. గాల్లోనా? అదేం కాదు సార్, మనం ఏదో ఆలోచించి చేసినా అంత తారుమారవుతుందని అలా అనేసాను సార్. అయితే నువ్వు ఒక పని చేయి ప్రణీత్, ముందు నెగిటివ్గా ఆలోచించు, పాజిటివ్ అవుతుందేమో. నాకెందుకు వచ్చింది తల్లి, ఎలా జరిగేది అలా జరుగుద్ది. అయినా మనకెందుకు వచ్చింది? సార్ మీరు ఎందుకు అలా ఆలోచిస్తారు? పాజిటివ్గా థింక్ చేయండి. థింక్ చేసా సరే, ఈ నీళ్ల రంగు అస్సలు మారదు. అంటే దీని అర్థం క్లియర్ గా ఉంది కదా సార్. కిరణ్ కు ఖచ్చితంగా విషం ఇచ్చారు. ఆర్సెనిక్. నిజంగానా? అమ్మయ్య, ఓ పని అయిపోయింది. సార్ మీరు మరీ అంత ఓవర్ రియాక్ట్ అవ్వకండి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. డాక్టర్, అది నేను మీకు సుప్రియా ఇంట్లోంచి చిన్న బాటిల్ తెచ్చిచ్చాను కదా, దాని సంగతి ఏమైంది? ఓ ఓ అదే, ఒక నిమిషం. ఇదేనా మనీషా? నేను చెప్పేది వింటే మీరు సంతోషపడతారు. ఇందులో కూడా ఆర్సెనిక్ ఉంది. ఓ, దీంట్లోనూ ఆర్సెనిక్, కిరణ్ కడుపులో కూడా ఆర్సెనిక్. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ అన్న దాని ప్రకారం కిరణ్ కడుపులో విషం ఉంటే అతనే ఫుడ్ అయితే తిన్నాడో అదే కదా నేను కూడా తిన్నాను. మరి నేనైతే బాగానే ఉన్నాను, కిరణ్ పరిస్థితి ఏంటి ఇలా? మీరు తిన్నది కాకుండా కిరణ్ వేరేదైనా తినుండొచ్చుగా. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? అది మా స్పెషల్ డాక్టర్ లోపలికి వెళ్ళాడు కదా, అతను చూసి చెప్తాడు. చూడండి, భోజనానికి ముందు మీరు ఇంకేమైనా తిన్నారా? అది ఏమైంది చెప్పండి, ఏదో దాస్తున్నట్టున్నారు. లేదు,
అలాంటిది ఏం లేదు. నోనో దాచిపెట్టకూడదు, ఏది దాచిపెట్టకూడదు. అదేంటంటే కొంచెం విస్కీ తాగాను. విస్కీ? ఓ విస్కీ. సో మరి ఆ బాటిల్ ఎక్కడుంది? ఇంట్లో ఉందా? లేదు, అది ఇంట్లో లేదు. సుప్రియ ఇంట్లో అలాంటివి ఉండనియని డాక్టర్ గారు. మరి 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 మీకు ఆ బాటిల్ ఎవరిచ్చారు? అది రాహుల్ దగ్గర ఉంది, తానే తెచ్చాడు. అతను వీడు ఎవరికి తెలియకుండా విస్కీ తాగాడు. అంటే విస్కీలో విషం ఉందా? అయ్యుండొచ్చు, కానీ ఆ విస్కీ బాటిల్ ఎవరు తెచ్చారో తెలుసా? ఎవరు సార్? రాహుల్. ఓ, వీడికి 100 ఏళ్ల ఆయుష్ ఉన్నట్టుంది, తలుచుకోగానే వచ్చేసాడు. హలో బాస్. హలో సార్. సార్ ఏమైనా తెలిసిందా? అసలు అతనికి విషయం ఎవరిచ్చారో ఏంటో మాకు తెలిసిపోయింది. ఎవరు? ముందు అతని కోసం నువ్వు తీసుకొచ్చిన ఆ విస్కీ బాటిల్ ఎక్కడుందో చెప్పు. విస్కీ బాటిల్? సార్ ముందు ఈ విషయం చెప్పండి, అతనికి ఆ విషయం ఎవరిచ్చారో. ఆ సంగతి తెలియాలి అంటే ఆ బాటిల్ని అడగాలి. అది మీరేమంటున్నారో నాకేం అర్థం కావటం లేదు. ఆ విస్కీ బాటిల్ కనుక మాకు ఇచ్చావంటే అన్నీ అర్థమవుతాయి. అందరూ ఏదైనా ఉంచావా, మొత్తం పడేసావా? ఏంటి మీరు అనేది? ఆ విషయాన్ని నేనే ఇచ్చానంటారా? మాకు ఆ బాటిల్ కావాలి. ఏంటి మనీషా, నా గురించి నీకు తెలుసు కదా, నువ్వైనా చెప్పు. ఆ బాటిల్ ఎక్కడ రాహుల్? మనీషా నువ్వు కూడా. రాహుల్, ఆ బాటిల్ ఎక్కడ? అది నేను పడేశాను. చూడు రాహుల్, కిరణ్ 2-3 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు. కానీ నువ్వు అతని ఇంటి చుట్టుపక్కల ఎక్కడా కనిపించకూడదు. అతన్ని కలిసే ప్రయత్నం చేయకూడదు. అతన్ని బయటికి రమ్మని పిలవకూడదు. దూరం నుంచి హలో చెప్పినా తోలులు చేస్తాను, అర్థమైందా? ఇప్పటికే కేసు చాలా సీరియస్ అయింది. అతన్ని చంపడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. వాడెవరో మేము కనుక్కుంటాం. విడిచిపెట్టే ప్రసక్తే లేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేసి లోపల పడేసే అధికారం నాకు. సార్ 4 రోజులు కంప్లీట్ అయింది. కిరణ్ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మళ్ళీ అతనికి ఎవరు పాయిజన్ ఇవ్వలేదు. ఎలా ఇస్తారు? వాడిని పిలిచి వార్నింగ్ ఇచ్చాక కనీసం అతనికి కాల్ చేసినా కటకటాల్లో పడేస్తాను. సార్ నాకు తెలిసి ఒకవేళ సిఐడి వాళ్ళకి తెలిసిపోయిందని కిరణ్ భార్య సుప్రియ భయపడి ఆ పని చేసి ఉండొచ్చు కదా. ఈ కేసు మొత్తం స్టడీ చేసిన తర్వాత మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళిద్దరే అసలైన సూత్రధారులు అని నాకు అనిపిస్తోంది. రాహుల్, సుప్రియలు కలిసా? ఆ? అంటే ఆ ఇద్దరు ఇందులో ఏమైనా జరిగే అవకాశం ఉంది మనీషా. 1 నెల పాటు ఇతన్ని దూరంగా ఉంచారు. ఆ గ్యాప్లో అతని మీద అటాక్ జరగలేదు. దానికి ముందు జరగలేదు. ఎప్పుడైతే ఈ రాహుల్ వచ్చి జాయిన్ అయ్యాడో అప్పటి నుంచే అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. ఏమైంది కిరణ్? ఎందుకలా కొత్తగా చూస్తున్నావు? కిరణ్, ఏమైంది కిరణ్? ఒంట్లో బాగుంది కదా నీకు? అర్థమైంది. నువ్వెప్పుడైనా పొరపాటు చేస్తే అప్పుడు ఇలాగే అవుతావు. చెప్పు, నువ్వేమన్నా పొరపాటు చేసావా? లేదు, ఏం లేదు. కిరణ్ చెప్పు, ఏం చేసావు? కిరణ్, అదేంటి కిరణ్, నీకు చెమట్లు పడుతున్నాయేంటి? ఒంట్లో బాగుంది కదా? టాబ్లెట్ ఇస్తానుండు. సుప్రియ, 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 ఏమైంది? సుప్రియ, 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 సుప్రియ. ఎవరినైతే మనం అనుమానిస్తూ కూర్చున్నామో ఆవిడ కూడా చనిపోయింది. సార్, ఒక మంచి అమ్మాయి ఎలా చనిపోయిందంటారు? తను ఎలా చనిపోయిందో ఏంటో మనకు తెలియాలి అంటే పోస్ట్ మార్టం చేయాలి.
ప్రణీత్, వివేక్, మీరిద్దరూ డెడ్ బాడీతో వెళ్ళండి. ఎస్ సార్. సార్, అతను మాట్లాడగలుగుతున్నాడు. ఓకే. కిరణ్, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి నీ వైఫ్ నిలబడి నీతో మాట్లాడుతూ కింద పడి చనిపోయిందంట, అంతే? లేదు. కిరణ్, ఇలా జరగటం ఆశ్చర్యంగా లేదు? లేదు. మరి మీ ఆవిడ ఎలా చనిపోయింది అనుకుంటున్నా? తను విషం తింది. ఇజ్ ఇట్? నువ్వు చెప్పేది నిజమా? తను విషం నాకు ఇవ్వాలని చూసింది. మరి తనే ఎలా చనిపోయింది? నేను బౌల్స్ మార్చాను. ఏంటిదంతా కాస్త క్లియర్గా చెప్తావా? నేనంతా నా మొబైల్లో రికార్డ్ చేశాను. మరి నువ్వు ఇదంతా ఎందుకు చేసావో చెప్తా? ఫుడ్లో విషం కలిసి ఉందని నీకెలా తెలుసు? రాహుల్ నాకు ముందుగానే చెప్పాడు. స్పెషల్గా ఏదైనా చేసుంటే దాన్ని మార్చమని. రాహుల్, నేను ముందే వాడికి వార్నింగ్ ఇచ్చాను, అయినా వెళ్ళేదా? అయిపోయారా? సార్, కిరణ్ వద్ద సాక్ష్యం లేకుంటే స్వయంగా తన భార్య తనకు విషం పెడుతుందన్న విషయం అసలు ప్రూవ్ అయ్యేదే కాదేమో సార్. అసలు అతని దగ్గరికి సాక్ష్యం ఎలా వచ్చింది? డౌట్ మాత్రమే ఉంది కదా. ఇది చూడండి సార్, కిరణ్ చాలా మంచి పని చేశాడు. మొత్తం అంతా రికార్డ్ చేశాడు సార్. సుప్రియ నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు కిరణ్ ఆ 2 బౌల్స్ ని మార్చేశాడు సార్. అదే సార్, విషయం ఉన్న ఆ బౌల్ ని సుప్రియ ప్లేట్లోకి పెట్టి సుప్రియ బౌల్ ని తిన ప్లేట్లోకి పెట్టుకున్నాడు సార్. మరి తనకు ఆ విషయం తెలియలేదా? సార్, తెలుసుంటే తినేది కాదుగా. పాపం అమాయకురాలు. తన చావును తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. ఎవరో తనని బాగా బెదిరించి ఉంటారో, లేకపోతే తనకు తానుగా ఇంత పెద్ద ప్లాన్ ప్రిపేర్ చేయదు. ఏదో జరిగింది. తనకు ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు? రాజ్. అతనా? చెప్పేది నీకే. హలో బ్రదర్, కార్ అడ్డుంది. చెప్తుంటే వినిపించట్లేదా నీకు? కార్ అడ్డంగా పెట్ట, పక్కది. నీకోసమే వచ్చాం. చెప్పండి. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడిస్? ఈ బాడీ బిల్డర్ కూడా మీ టీమేనా? యా. అతని పేరు ప్రణీత్. విషయం ఏంటి? అన్నీ తెలిసి కూడా మళ్ళీ విషయం ఏంటి అని అడుగుతున్నావా? కిరణ్ వైఫ్ చనిపోయింది, తెలుసుగా? తెలుసు. మరి కిరణ్కి ఎన్నిసార్లు విషయం ఇచ్చావో కూడా చెప్పు. విషమా? విషమే. ఆర్సరిక్ అంటే ఏంటో తెలుసుగా? విన్నాను. సుప్రియ చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు పాపం తను చనిపోయేసరికి మొత్తం తన మీద నెట్టేస్తున్నావు కదా. నువ్వు ఆ అమ్మాయి కలిసి చాలా చాకచక్యంగా అతనికి విషయం ఇచ్చారు. అదంతా నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు. ఏంటో చెప్పు, ఏంటో చెప్పు. విడాకులు తీసుకోవాలంటే ఏ రకంగా అప్రోచ్ అవ్వాలని అడిగేది అంతే. అచ్చా, పెళ్ళికి ఇప్పుడు అంత తొందర వచ్చిందా? నాకేం తొందర లేదు. సుప్రియ అడుగుతూ ఉండేది. నీకు తొందర లేదంట. మరి అనవసరంగా కిరణ్కి ఎందుకు విషయం ఇచ్చావు? చూడండి సార్, నేను ఒక లాయర్ని. విడాకులు ఎలా తీసుకోవాలని అడిగేది, చెప్పాను అంతే. ఓకే, మరి తను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంది? తనకి ఎవరితోనే అఫైర్ ఉంది. గంటల గంటల ఫోన్లో తనతోనే ఎక్కువగా మాట్లాడుతుండేది. ముందెళ్ళి అతని గురించి తెలుసుకోండి. వివేక్ సార్, నేను అతను వెతికి పట్టుకున్నాను సార్. ఎవరిని? సుప్రియ బాయ్ ఫ్రెండ్.
ఫ్యాంటాస్టిక్. ఇంత త్వరగా ఎలా వీలైంది? ఇది చూడండి సార్. చూసారా సార్, తను ఎవరెవరికి ఫోన్ చేసిందో డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి సార్. అతనికి దాదాపు 20 సార్లు ఫోన్ చేసింది సార్. 25 కాల్స్? అవును సార్. ఎవరతను? మీరు అతను చూస్తే నిజంగా షాక్ అవుతారు సార్. నువ్వా? ఇదంతా నువ్వే చేసావా? మనీషా, ఎవరో చూడు. నువ్వా? మనీషా, నన్ను అపార్థం చేసుకోకు ప్లీజ్. ఇంకెలా అర్థం చేసుకోవాలి రాహుల్? నీ స్వార్థం కోసం ఎవరినైనా ఇరికించేస్తావా? కాదు ప్లీజ్. అసలు నువ్వేమనుకున్నావు? సిఐడి వాళ్ళని ఫూల్స్ చేసి పారిపోదాం అనుకున్నావా? లేదు సార్. నీకు సుప్రియకి మధ్య అఫైర్ నడుస్తుంది కదా? మనీషా ప్లీజ్. అవునా కాదా? అవును, ఉంది. దిస్ ఈస్ అన్బిలీవబుల్. నువ్వు తను కలిసి కిరణ్ చంపడానికి ప్లాన్ చేశారు కదా? కాదు సార్. చూప్. చాలా సార్లు ఇక్కడికి వచ్చి చెప్పావు తను కిరణ్ కు విషమిస్తూ ఉంది అని. ఎందుకో చెప్పు. అవును సార్, ఆమెనే ఇచ్చింది. అతన్ని 2 సార్లు హాస్పిటల్కి ఎవరు తీసుకుని వెళ్లారు? నేనే తీసుకెళ్ళాను సార్. నువ్వు అక్కడికి దగ్గరలోనే ఉన్నావు కదా కిరణ్ కు విషం రియాక్షన్ ఇచ్చినప్పుడు? ఎలా ఎలా చెప్పు సార్. అసలు విషయం వేరే ఉంది. ఏంటి? ఆ నిజమేంటో మాకు చెప్పు, త్వరగా చెప్పు. నాకు సుప్రియకు సంబంధం ఉంది, కానీ అది పెళ్లికి ముందు. తను మొదటి నుంచి తను కొద్దిగా తేడా, అందుకే నేను పెళ్లి చేసుకోలేదు సార్. తను కిరణ్ని పెళ్లి చేసుకుంది, నేను కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మరైతే తను కిరణ్ కు విషం ఎందుకు ఇవ్వాలనుకుంది? తెలివి తక్కువ పనులు సార్. ఒకటి తన పెళ్లి ప్రాబ్లం, 2 తన ఎఫ్ఐఆర్ కూడా. అవును, ఒకటితో తనకు ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఎవరితో తెలియదు సార్, కానీ ఎఫ్ఐఆర్ మాత్రం ఉంది. పాపం ఈవిడ చనిపోయింది, లేకపోతే ఈవినే అడిగేవాళ్ళం తనకి ఎఫ్ఐఆర్ ఎవరితో ఉందో అన్న సంగతి. ఈవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అనుకుందాం, కానీ తన భర్తకు విషం ఇచ్చి చంపాలన్న అవసరం తనకెందుకు వచ్చింది? డైవర్స్ ఇచ్చేసి ఉండొచ్చుగా. ఒక్కోసారి ప్రాపర్టీ గురించి కూడా తగాదాలు రావచ్చు కదా. కానీ డాక్టర్ గారు, నాకు ఇప్పటి వరకు ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఒకవేళ కిరణ్ చనిపోయాడు అనుకుందాం, ముందుగా మనం ఎవరిని అనుమానిస్తాం? ఈమెనే. మరి ఈవిడెందుకు అలాంటి పని చేస్తుంది? అభిజిత్, ఈ కథలో 3 హీరోలు అబద్ధం చెప్తున్నారు. 3 అంటే 3: రాహుల్, కిరణ్, ఇంకా రాజ్. నేను మీకు మందిస్తాను. ఇవే గాంధీగిరి మెడిసిన్స్. ఇది ఎంత త్వరగా లోపలికి వెళ్తుందో అంతే త్వరగా నిజాన్ని బయటికి రప్పిస్తుంది. ఇంతకీ ఏంటివి? ఇదా సీక్రెట్. ఈ పౌడర్ని వెంటనే నీళ్ళలో కలిపి వాళ్ళ 3కి తాగించా. ఎస్ సార్. ఏం జరుగుతుందో చెప్పండి. మీ 3 చేత ఏదో మందు తాగించబోతున్నారు. ఎందుకు? అది తాగితే ఆటోమేటిక్గా అందరూ నిజం చెప్తారంట. మీరు చేస్తున్న పని చట్టవిరుద్ధం. విరుద్ధమే. అందుకే మీరు మీ లాయర్కి ఫోన్ చేయండి, ఆయన వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి. వివేక్ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు? హలో హలో లాయర్ గారు, లాయర్ గారు, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. సిఐడి బ్యూరోలో ఉన్నాను. ఒక మర్డర్ కేస్. ఏం మాట్లాడుతున్నారు? నేను చేయలేదు. వీలేదో నాతో తాగించి నిజం చెప్పించే పనిలో ఉన్నారు. అరే సార్, మీరు కూడా లాయర్ అనుకుంటా? అవునవును, నేను లాయర్నే, కానీ ఇది క్రిమినల్ కేసు కదా, ఈ సెక్షన్స్ గురించి నాకు తెలీదు. అరే లాయర్ గారు, తొందరగా రండి, వీళ్ళేదో మందు తెస్తున్నారు. కానివ్వండి, 3 ఆ గ్లాసులో నీళ్లు తాగండి. లేదు, నేను దీన్ని అసలు తాగను. మా లాయర్ గారిని రానివ్వండి. అవును, నేను కూడా తాగను. కొన్ని రోజులకు ముందు కిరణ్ నిన్ను, తన భార్యని ఓ రెస్టారెంట్లో చూశాడు.
అప్పుడు పాపం తనకు నువ్వు రక్తకోల లాయర్ అని తెలియదు. నిన్ను నమ్మి పాపం చాలా మోసపోయాడు కదూ. కానీ తాగు తాగు. 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 లేదు, నేను మా లాయర్ గారు వచ్చాకే తాగుతాను. ఆయన వస్తే మళ్ళీ ఇంకో గ్లాస్ తాగుదు గాని ముందు ఇది తాగు. తాగు. నిన్నే తాగు. ఏంటి వీళ్ళకి అసలు నువ్వు ఏం నేర్పావో చెప్పు. ఏం లేదు సార్. నిజం చెప్పు. సార్ లేదు సార్, నేను సైలెంట్గా ఇక్కడే నిలబడ్డాను. కామ్గా నిలబడ్డావా? మనిషా ఇతనికి తాగించు. కానీ తాగు. లేదు సార్, నేను తాగను సార్. ఇది చాలా ప్రమాదకరమైంది సార్. మర్యాదగా తాగు. దిస్ ఈస్ మై ఆర్డర్. తాగు. సార్ నా కడుపులో ఏదో మండుతుంది సార్. సార్ నా కళ్ళు నా కళ్ళు మసకబారుతున్నాయి సార్. వీళ్ళు నాకు కూడా దాన్ని తాగిచ్చారు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? సార్ నేను మీతో ఒక అబద్ధం చెప్పాను సార్. నేనే చెప్పాను సార్ వీళ్ళ ముగ్గురికి మీ లాయర్ని పిలిపించుకోమని. నిజంగా వాళ్ళతో చెప్పింది ఇదే సార్. అరే, లాయర్ వాడి చిట్టా తీసి చదువుతున్నాడు. అవును, పోయిన సంవత్సరం సార్ నా గర్ల్ ఫ్రెండ్తో నేను అబద్ధం చెప్పాను సార్. ఒకసారి నేను తనని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాను సార్. తను నా దవడ పగలగొట్టింది సార్. అరే కాసేపు అయితే మొత్తం కక్కించేలా ఉన్నారు. నాకు కూడా ఏదోలా ఉంది. గత జన్మ గురించి కూడా చెప్పేసేలా ఉన్నాను. రాహుల్, ఇక మర్యాదగా నిజం చెప్పు. ఆ అమ్మాయిని చంపడానికి మర్డర్ ప్లాన్ చేసింది ఎవరు? నేను సుప్రియను చాలా ప్రాణంగా ప్రేమించాను. నన్ను చాలా ఇష్టపడేది ఆమె. ఇక్కడ కూర్చో. ఏంటి మాట్లాడేది అతను? నెమ్మదిగా. అతను చెప్పేదంతా అబద్ధం. నిజం, అతను చెప్పేదంతా అబద్ధం. హలో డాక్టర్ గారు, మీరు ఇచ్చిన మెడిసిన్ ఏంటి? ఇక్కడ అనుకున్నదంతా రివర్స్ అవుతుంది. సార్ నాకు బాగానే ఉంది. వీళ్ళు కావాలని అబద్ధం చెప్తున్నారు. నా మాట నమ్మండి సార్. చావడగా ఆర్ యు షూర్? లేదంటే మేము ఇరుక్కుంటాం. ఓకే, ఐ కాల్ యూ లేటర్. సబ్ ఇన్స్పెక్టర్ మనీషా సార్, ఏసీపీ సార్ ఫోన్. ఎస్ సార్. సార్, అది మన డాక్టర్ గారు ఇచ్చిన మందే వీళ్ళతో తాగించాం సార్. అవును సార్, ఇద్దరైతే నిజం చెప్పేశారు. సార్, నేను మీకు 10 minutesలో కాల్ చేస్తాను ప్లీజ్. మనీషా, త్వరగా వెళ్ళి ఆ రెండో మెడిసిన్ తీసుకురా. అది వేస్తే సెటరేట్ అవుతుంది. త్వరగా. ఓకే సార్. నువ్వు కనుక నిజం చెప్తే రెండో మెడిసిన్ ఇస్తాను. నేనే సుప్రియను చంపింది. తాను నాకు విడాకులు ఇవ్వడం లేదు. నాకు గర్ల్ ఫ్రెండ్తో
పెళ్లి జరగాల్సిందే. మరి నీకు ప్రతిరోజు విషయం ఇచ్చింది ఎవరు? నేనే తనని ఆర్సినేట్ కొద్దిగా. ఎందుకంటే అందరికీ సుప్రియపై అనుమానం వస్తుంది. ఒకవేళ నువ్వు చచ్చుంటే? ప్రేమ కోసం ఇంత రిస్క్ తీసుకోకపోతే ఒక స్పూన్ షుగర్ నీళ్లు తాగేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు. నిజం కూడా చెప్పాడు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.